కల్దిండి మండలం ఎస్ఆర్పి అగ్రహారం కట్టావారిపాలెంలో ఈరోజు తెల్లవారుజామున సుమారు 4 o'clock టైంలో జయలక్ష్మి అనే ఆమె ఆవిడ యొక్క బెడ్రూమ్లోనే హత్యకు గురి కాబడింది. హత్యకు గల కారణం ఆమె యొక్క భర్త పెద్దిరాజు అని చెప్పేసి క్లియర్గా తెలియవస్తుంది. ఇక్కడ ఆవిడ బెడ్రూమ్లో మంచంపై నుంచి నిద్రిస్తుండగా నరికినట్టుగా మంచం మీద రక్తపు మడుగు గోడ మీద కూడా కనపడుతున్నాయి. మంచం పక్కనే ఆవిడ చనిపోయి ఉన్నది. ఆవిడ పక్కనే నరికినటువంటి కత్తి కూడా అక్కడే పడేసి ఉంటుంది జరిగింది. అయితే ఈ హత్య భర్త చేసినట్టుగా తెలియవస్తుంది. ప్రాథమిక విచారణలో భర్త చేసినట్టు తెలుస్తుంది. కారణం ఏంటంటే ఆవిడ చంపిన అనంతరం అక్కడే అతను అదే గదిలో ఫ్యాన్కి లుంగి ఒకటి పెట్టుకుని హ్యాంగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్టు తెలియవస్తుంది అక్కడ క్రైమ్ సీన్లో. అదేవిధంగా అక్కడ క్రైమ్ సీన్లో ఒక అతని పీక కోసుకున్నటువంటి కూరగాయలు కోసుకునే చిన్న చాకు కూడా పడి ఉంది అక్కడ. ఆ పక్క గదిలో అతను పాయిజన్ తీసుకుని పాయిజన్ బాటిల్, చిన్న నైఫ్ క్లియర్ కనపడుతున్నాయి. అంటే ఆమె చంపేసిన భయంతో అతను ఈ విధంగా చేసుకున్నట్టుగా మాకు పైకి కనపడుతున్నటువంటి ప్రాథమిక విచారణలో తెలుస్తుంది. దీని నిమిత్తం కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాం. అయితే దీంట్లో ముఖ్యంగా భార్యాభర్తలిద్దరికి 2 పిల్లలు ఉన్నారు. పెద్ద అబ్బాయి చిన్న ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఆకుపడి దగ్గర ఉంటున్నాడు. కొత్తగా పెళ్ళయింది. అతను సెపరేట్గా ఉంటున్నాడు. రెండో అబ్బాయి హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటున్నాడు. పిల్లలిద్దరు దూరంగా ఉంటున్నారు. ఇతను గత 3 సంవత్సరాలుగా అనారోగ్యం కారణంగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఇతను భార్య డైలీ ఫ్యాక్టరీకి వెళ్ళి రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేసుకుంటుంది ఆవిడ. వీళ్ళిద్దరికీ కూడా వాళ్ళ పిల్లలిద్దరూ తల్లికి కలిసి ఉంటారు అన్నమాట. అయితే భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఈ ఇంట్లో చిన్న చిన్న కలహాలు ఉన్నాయి. దట్టు అతను సంపాదన లేకపోవటం, ఈవిడ సంపాదన చేసిన దాని మీద అతను పెత్తనం చేయటం. అదేవిధంగా రీసెంట్గా మాకు తెలుస్తుంది ఏంటంటే పెద్ద అబ్బాయికి కొంత 4 సెంట్లు స్థలం ఉంది. ఆ 4 సెంట్ల స్థలం భార్య దాని విషయంలో ఇద్దరికి కూడా మాట వచ్చింది తెలుస్తుంది. అయితే హత్యకు గల కారణం ఈ ప్రాపర్టీ డిస్ప్యూట్ అన్నట్టుగా మాకు ప్రాథమిక విచారణలో తేలింది. కేసు కట్టి దీన్ని దర్యాప్తు చేస్తున్నామండి. ఎవరైతే ఇతను పెద్దిరాజు కేక్ కోసుకున్నాడో ఎస్ఐ గారు ఇమీడియట్గా ఉదయం తెలిసిన వెంటనే ఇమీడియట్గా 6:30 కల్లా క్రైమ్ సీన్లోకి వచ్చి ఎస్ఐ గారు దగ్గరుండి అంబులెన్స్లో 108 అంబులెన్స్లో కైకలూరు పంపించడం జరిగింది. కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం గురించి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అతను జాయిన్ చేసాం. అతనికి పీక కట్ అయి ఉంది. అదేవిధంగా పాయిజన్ కూడా తీసుకుని ఉన్నాడు. అతనికి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం జరుగుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.